రాళ్ళు రప్పలకు రైతు బంధు 26,500 కోట్లు పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకు పెట్టుబడి సాయం. ప్రతి సీజన్‌లో దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలిచ్చినటువంటి గత సర్కార్. ఎన్ని సార్లు చెప్తారండి? కేసీఆర్ రాళ్ళకిచ్చిండు, రప్పలకిచ్చిండు, ప్రభుత్వ భూములకిచ్చిండు, వెంచర్లకిచ్చిండు, పెట్రోల్‌కిచ్చిండు. ఆల్రెడీ అదే గదా! డిసెంబర్‌లో మీరు అధికారంలోకి వచ్చుడుతోటే చెప్పిండు. వాటన్నిటిని పక్కకు పడేసిర్రు. ప్రజలకు గూడా చూపిచ్చిర్రు. కదా! అయి తీసేసే ఈళ్ళు ఇప్పుడు ఏదైతే ఇచ్చారో ఆళ్ళు ఒక టర్మ్ ఇచ్చిర్రు గదా! వీళ్ళు. రైతు భరోసా ఇస్తామని జెప్పి రైతు బంధు ఇచ్చిర్రు. మరి దాంట్లో వీటన్నిటికి ఇయలేదు గదా! వీటన్నిటికి ఇయ్యలేదు. మళ్ళెందుకు ఇయ్యాలొచ్చింది ఆ ప్రస్తావన? వీటి ప్రస్తావన ఇంకెందుకొచ్చిందండి? ఆల్రెడీ నెల రోజులు చూపిచ్చిర్రు. వాటన్నిటిని తీసేస్తున్నామని జెప్పిండ్రు. 10 ఎకరాల లోపేనే జెప్పిండ్రు గదా! ఇగో మరి ఇదెందుకో పరుసుకొనొచ్చిండ్రు మళ్ళీ పాత ముచ్చట. అంటే డైవర్ట్ జేయాలి. రైతులు ఇప్పుడందరూ గూడా అరే! ఇంకా రైతు బంధు పైసలు రాలేదు, రైతు బంధు పైసలు రాలేదు, కేసీఆర్ పైసలు రాలేదు అని జెప్పి ఊర్ల పొంటి రైతులు జెప్తూనే ఉన్నారు. అది వాస్తవం అది. రైతులు మాట్లాడుకుంటా ఉన్న సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఏం జేయాలి? ఇది ఇయడానికి జులై 15వ తారీఖు వరకి నివేదిక ఇస్తే గాని ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో కింద బడి, మీద బడి రైతు రుణమాఫీ చేసిన తర్వాత ఇగ ఎప్పుడో ఆగస్టు నెల తర్వాత ఇచ్చేటటువంటి ప్రక్రియ ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు కదా రైతు భరోసా గురించి. అందుకే ఈ నెల రోజులు ఏం చేయాలనంటే మళ్ళా గతాన్ని తవ్వాలి. మళ్ళీ గతాన్ని తవ్వి ఓహో! కేసీఆర్ అట ఎక్కడ పడితే ఏ పైసలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసిండట. దేనికి పడితే దానికి ఇచ్చేసిండట. అయన్నీ మళ్ళీ ఇప్పుడు సరి చేస్తుందట ప్రభుత్వం. సరి చేసే లోపల కొద్దిగా టైం పడతదట అని అనుకోవడం కోసం ఇగో ఈ చర్చ జరగడం కోసం మాత్రమే మళ్ళీ ఇయాల ఇది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వేసినావు గదా! ఒక టర్మ్ ఏసినావు. అన్నీ తీసేసి ఒక టర్మ్ ఏసినావు గదా! ఇప్పుడు ఫటాఫట్ ఆ టర్మ్ ఏసేసేయి. మళ్ళీ గీ ముచ్చట్లన్నీ ఎందుకండి? గీ ముచ్చట్లు అవసరం లేదు గదా! పైసలు లేవు. టైం పడతది. మన మీద తప్పేసుకోకూడదు. అవతలోని మీద తప్పేయాలంటే ఏం జేయాలి? సో, మళ్ళీ ఇవన్నీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజల్ని డైవర్ట్ జేయొచ్చు మళ్ళీ. మన తప్పైనా సరే అవతలోని మీద తప్పేసేయొచ్చు. తప్పేయాలి. నమ్మియాలంటే ఏం చేయాలా? ఇయన్నీ బరుసుకొనొచ్చి ఇగ ఈ ఈ ఇప్పుడు చూడండి ఇగ మొత్తం సర్వే నంబర్‌లతో సహా వచ్చిండిగ. సర్వే నంబర్‌లతో సహా వచ్చిండు. ఇగ అప్పుడు అంత ఎక్కువ ఇచ్చిండు, ఎంత ఎక్కువ ఇచ్చిండు. అట్లా చేసిండు, ఇట్లా చేసిండు. సరే గాయన అట్లా చేసిండనే ఆలోచించి కొద్దిగా పక్కగా పెట్టిర్రు గదా! మరి నీకు అవకాశం ఇచ్చిర్రు గదా! అయిపోయినటువంటి 6 నెలల ముచ్చట్ని మళ్ళెందుకో ఇప్పుడు తోడబడితివి? ఇగో ఇది రాజకీయం. ఈ కాంగ్రెస్ పార్టీ వోళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేసే రాజకీయం ఇది. అంతేగాని దీని గురించి అవసరం లేదు గదా! నువ్వు పైసలి ఫస్ట్ రైతులకి చెలకలలాగా పోతా ఉన్నారు, దున్నుతా ఉన్నారు పొలాలన్నిటిని గూడా. ప్రయత్నం అయితే లేదు. ఆ ప్రయత్నం లేదు గానీ, ఇగో డైవర్ట్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. చేసేది మనం తప్పైనా సరే, ఇంకా అవతలోని మీదనే నిందేయాలి. ఎట్లున్నది అనంటే ఇంకొక 4 సంవత్సరాల తర్వాత గూడా ఇగ ఎన్నికలున్నాయి అనంగా మళ్ళా ఏదో ఒకటి లేవనెత్తి మళ్ళీ ఇగ అదే అంటే ఇదే కథ. ఇప్పటికి 7 నెలలు అయితుంది గదా! ఇప్పటికి 200 రోజులు అయిపోతా ఉన్నది. ఇగ ఇదే ముచ్చట, ఇదే ముచ్చట, ఇదే ముచ్చట ఇగ. ఆయన అట్లా జేసిండు, ఆయన అట్లా జేసిండు, ఆయనే జేసిండు, ఆయనే జేసిండు, ఆయనే జేసిండు. మరి మీరేం జేత్తరండి? ఆయన అట్లా జేసిండనే పక్కగా పెట్టి మీకిచ్చిర్రు గదా అధికారం. మరి మీరేం జేస్తారు అంటున్నాం. ఇగో రైతులు ఆలోచన జేయండి. రైతులు ఆలోచన జేయండి. ఇక్కడ డైవర్ట్ జేసే దాని కోసం తీవ్ర ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్నటువంటి సర్కార్ రైతుల మీద జేస్తా ఉన్నది.